ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ యాక్ట్. 37వ దావీదు కీర్తన 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ప్రతి దినము కూడా ఎన్నో కార్యాలు, ఎన్నో నిర్ణయాలు, ఎన్నో భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. అయితే వాటిని గూర్చి ఆందోళన, భయాలు, చింత మన మనస్సును బంధించి ఉంచుతాయి. ఈ వాక్యం, ఈ వాగ్దానం మనకు ఒక శక్తివంతమైన రహస్యాన్ని తెలియచేస్తుంది. నీ కార్యముల ఫలితాన్ని నువ్వు కాకుండా నీ దేవుడు నెరవేరుస్తాడు. నీవు చేయాల్సింది ఒక్కటే, ఆయనను నమ్ముకోవటం. నీ కార్యం ఎంత గంభీరమైనదిగా కావచ్చు, ఆందోళన కలిగించేదిగా ఉండొచ్చు, నిన్ను భయపెట్టేదిగా, అసాధ్యమైనదిగా ఉండి ఉండొచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ఆయనను నమ్ముకుని నీ భారాన్ని ఆయన మీద వేయగలిగినప్పుడు అననుకూల పరిస్థితుల్లో కూడా ఆయన అనుకూలతను అనుగ్రహించగలడు. అసాధ్యమైన కార్యాన్ని సాధ్యము చేయగలిగినవాడు. నీవు చేయాల్సిన పని ఒక్కటే, హృదయాంతరాలలోని సంపూర్ణ విశ్వాసముతో ఆయన మీద నమ్మకం ఉంచటం. ఇక్కడ వాక్యం చెప్తున్నట్లుగా నీవు ఆయనను నమ్ముకునుము. ఇది ఒక సలహా కాదు సుమా, ఇది ఒక ఆజ్ఞాన్ని గ్రహించాలి. మన విశ్వాసం చాలాసార్లు మన జ్ఞానం మీద, మన సామర్థ్యం మీద, మనకున్న పేరు, ప్రతిష్ట, మరి డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు కానీ ఉదయకాలం ఏమంటున్నాడో తెలుసా? నన్ను నమ్ముకో, నీ హృదయం అంతటిని నా మీద కేంద్రీకరించి నన్ను నమ్ముకో, నీ కార్యాన్ని నేను నెరవేరుస్తాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకు, పూర్ణ హృదయముతో నువ్వు యెహోవాను నమ్ముకో, నీ త్రోవలు సరళము చేయగలిగిన దేవుడని ఆయన మాట్లాడుతున్నాడు. రెండవదిగా నీ కార్యము నెరవేర్చును అని మాట్లాడుతున్నాడు కదా. మన జీవితంలో ప్రతి కార్యం, అది చిన్నదా కావచ్చు, పెద్దదైనా, అది దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనదే. నెరవేర్చును అన్న పదం ఆఖరి వరకు పూర్తి చేయటం, సంపూర్ణంగా, పరిపూర్ణంగా దాన్ని ముగించటం. నీవు ప్రార్థనతో ఆయనకు నీ కార్యాన్ని విశ్వాసముతో అప్పగిస్తే దేవుడు నీ ప్రయత్నాన్ని సంపూర్ణముగా పూర్తి చేసి దాన్ని నెరవేరుస్తాడు. మన పితరుడైన అబ్రహాము తన సంతానం గురించి దేవుని వాగ్దానాన్ని నమ్ముకున్నాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని లేఖనం మాట్లాడుతుంది. అసాధ్యమైన పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాము పట్ల నెరవేర్చాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను కనాను వరకు నడిపించుట అసాధ్యం అనిపించిన దేవుని కృపచేత ఆయన కార్యాన్ని అతడు నెరవేర్చాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి వాని కార్యమును ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని మాటల మీద, దేవుని మీద నీ నమ్మకం ఏ రీతిలో ఉంది? ఉదయకాలం విశ్వాసిని అని చెప్పుకుంటూనే వేషధారణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావేమో. దేవుని బిడ్డనని చెప్పుకుంటూ దేవునికి అవమానకరముగా అపకీర్తి తెచ్చేవానిగా నీ బ్రతుకుందేమో. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను హెచ్చరిస్తూ వాక్యం అనే వెలుగులో నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి గొప్ప ఆధిక్యత అనుగ్రహిస్తున్నాడు. కొన్నిసార్లు మనం నడుస్తున్న మార్గాలు, మనం చేస్తున్న ప్రయత్నాలు, ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా తలుపులన్నీ మూసుకుపోయినట్లు కనిపించవచ్చు. కానీ నిన్ను ప్రేమించిన దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నన్ను నమ్ముకో, విశ్వాసముంచు,
నీ కార్యాన్ని నేను నెరవేరుస్తాను. అది కుటుంబ పరిస్థితులు కావచ్చు, నీ ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, అది ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు, ఏ విధమైన పరిస్థితులైనా కానీ నీ హృదయాన్ని ఆయన మీద ఉంచితే అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయనని నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీ కార్యాలు దేవుని చేతిలో ఉంచుతున్నావా? నీ విశ్వాసం ఆచరణలో ఉందా, లేదా కేవలం మాటల్లో మాత్రమేనా? మా దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడని నిలబడి సాక్ష్యం చెప్పేంతవరకే నీ విశ్వాసమా? అది ఆచరణలో పెట్టే ఆ భక్తి, భయము నీకున్నాయా? దేవుడు మన హృదయాన్ని పరీక్షించే దేవుడు. నిజమైన విశ్వాసాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వేడుకోవాలి కానీ వాడుకోకూడదు. ఆయన మాటను నీ స్వలాభానికి వాడుకుంటున్నావేమో. ఈ ఉదయకాలం ఈ వాక్యం నీకు ఒక సవాలు విసురుతుంది. నీ విశ్వాసానికి సవాలు. నీవు నమ్మితే ఆయన నెరవేరుస్తాడు. నువ్వు నమ్మగలిగితే కార్య నెరవేర్పు ఆయన వంతు. నువ్వు ఆయన చేతిలో విడిచిపెడితే దాన్ని ఆయన పూర్తి చేస్తాడు. ఆయనను విశ్వసిస్తేనే నీ కలలు, నీ ప్రార్థనలు, నీ ఆకాంక్షలు అవన్నీ కూడా ఫలిస్తాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఈ ఉదయకాల సమయం ఒక నిర్ణయాన్ని తీసుకుందా. ఆయన సన్నిధిలో విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ, ప్రభువా, నా కార్యాలన్నీ నీకు అప్పగిస్తున్నాను, నేను సంపూర్ణముగా నేను నమ్ముకుంటాను, నువ్వు నెరవేర్చని ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప అనుగ్రహించారు. నువ్వు నమ్మదగిన దేవుడువు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడువు. దేవా, మీకు వందనాలు. మా కార్యాలను సమస్తాన్ని నువ్వు నెరవేరుస్తానని నువ్వు వాగ్దానం చేశావు. మీకు వందనాలు. ఇదిగో మా హృదయాలు ఎత్తుపట్టుకొని నీ వైపు ఆశ కలిగి చూస్తూ సంపూర్ణముగా నీ మీద నమ్మిక ఉంచుతున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన మాట మా జీవితాల్లో ఫలింపచేసి మీకు యోగ్యకరమైన పాత్రలుగా అనేక మందికి దీవెనకరముగా మమ్మలను బలపరచి స్థిరపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.